విద్యా తత్వశాస్త్రం అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనాలు. తత్వము అంటే దర్శనము అని, అనేక విషయాల సమగ్ర అవగాహనకు దోహదపడేదే తత్వము అనవచ్చు. తత్వశాస్త్రం అధ్యయనం వల్ల ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయుడు తత్వశాస్త్రం అధ్యయనం వల్ల విద్యా ప్రక్రియల సంబంధిత సమగ్ర స్వరూపాన్ని అవగాహన చేసుకుంటాడు. దాని తరగతిలో అన్వయం చేయడానికి ప్రయత్నిస్తాడు. విద్యా తత్వశాస్త్రంలో కీలక భాగాలైన నీతి, జ్ఞానమీమాంసము, అధిభౌతిక తర్కశాస్త్రాలు ఒక్కొక్కటి అతని ఆలోచన పరిధులను విస్తృతపరుస్తాయి. తద్వారా దానికి అనుగుణంగా అతను తరగతిలోనూ నిత్య జీవితంలోనూ అనేక మార్పులు చేపడతాడు. ఉదాహరణకు ఉపాధ్యాయుడు అభ్యసనము రకరకాలుగా జరుగుతుందని గ్రహిస్తాడు. పిల్లలను ఏ విధంగా ఆలోచించేటట్టు చేయాలనేది తెలుసుకుంటాడు. ఆలోచించడానికి చేపట్టవలసిన కృత్యాలు తయారు చేసుకుంటాడు. అభ్యసన ప్రక్రియలను చేపడతాడు. అతడికి తార్కిక జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు: తర్కం వల్ల ఆలోచన సరళిలోని సోపానాలు, ఏకీకరణ, శాస్త్రీయ దృక్పథాల గురించి సంపూర్ణ జ్ఞానం పొందుతాడు. ఈ విధంగా తార్కిక శాస్త్రము అతని మేధస్సును పెంచుతుంది. అంతేకాక పిల్లల్లో తీసుకురావాల్సిన మార్పులు, వారి మానసిక ప్రక్రియలు ఎలా ఉంటాయి అనేది అవగాహన చేసుకోగలుగుతాడు. ఆగమన నిగమన పద్ధతులు అతనికి సత్యాన్వేషణలో ఎంతగానో సహాయపడతాయి. అనేక తత్వాల గురించి తెలుసుకుంటాడు. వాటిలో ఆదర్శవాదం విలువలకు ప్రధానమైనది. ఆదర్శవంతుడు కాని ఉపాధ్యాయుడు విద్యార్థుల జీవితాలను మలచలేడు. విలువలు ప్రతి ఒక్కరికి ఉండాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు అభ్యసన ప్రక్రియలో పిల్లల్లో ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి కొన్ని విలువలు ఉండాలి. వ్యక్తిగత విలువలు, సాంఘిక విలువలతో కూడిన జీవితానికి ఉపాధ్యాయుడు చుక్కాని కావాలి. వ్యక్తిగత విలువలు, సాంఘిక విలువలు కలిగిన ఉపాధ్యాయుడు బడిలో పిల్లలకు మార్గదర్శకుడు అవుతాడు. తరగతి గది ప్రజ్ఞా పాఠవాలు ఆటస్థలము కావాలంటే ఉపాధ్యాయుడు విషయ పరిజ్ఞానంతో పాటు పిల్లల అంతర్గత శక్తుల స్వభావాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగి ఉండాలి. వారిలో విలువలను పెంపొందించడం ఉంటుంది. దానికి అతను ముందుగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని విలువలను పెంపొందించుకోవాలి. వాటిని పిల్లలలో పెంపొందింపజేయడానికి నిరంతరం కృషి చేయాలి. విద్య అంతిమ లక్ష్యము సత్శీల అభివృద్ధి అన్నాడు గాంధీజీ. మంచి ప్రవర్తన మంచి విద్యకు సంకేతం. పిల్లలలో మంచి ప్రవర్తన ఎలా ఏర్పరచవచ్చనే విషయాన్ని పరిజ్ఞానంగా ఉపాధ్యాయులు కొంతవరకు విద్యా తత్వశాస్త్ర పరిజ్ఞానం వల్ల గ్రహిస్తారు. క్లుప్తంగా తత్వశాస్త్రం ఉపాధ్యాయుడికి ఈ విధంగా తోడ్పడుతుంది. విషయాలు అర్థవంతంగా బోధించడానికి తోడ్పడుతుంది. పరీక్షించని జీవితం జీవనయోగ్యం కాదు అన్నాడు సోక్రటీస్. అంటే తనను తాను పరీక్షించుకుని జీవితం అర్థం లేనిది. సత్ప్రవర్తన విద్యకు మూలము. పిల్లలకు ఉపాధ్యాయుడు ఆదర్శమూర్తిగా ఎలా ఉండవచ్చునో తెలియజేస్తుంది. విద్యా తత్వశాస్త్రము విద్యా ప్రణాళిక, అభ్యసన కారకాలు, సంపూర్ణము, అవగాహన, వాటిలో ఇమిడి ఉన్న భావాలు స్పష్టతకు దారితీస్తుంది. కృత్యాధార బోధన అవగాహనకు, దాని అమలుకు విద్యా తత్వశాస్త్రము ఉపాధ్యాయుడికి దోహదపడుతుంది. పిల్లలకు సహజ అనుభవాలను కల్పించడానికి విద్యా తత్వశాస్త్ర పరిజ్ఞానము ఉపాధ్యాయుడికి అవసరం. విశాల దృక్పథం పెంపొందించుకోవడం, సంకుచితత్వం విడనాడటం, విద్యా తాత్వికతల జీవన సరళి, విద్యా ప్రక్రియల పరిజ్ఞానం గురించి విద్యా తత్వశాస్త్రం తెలియజేస్తుంది. అవగాహన వల్ల ఉపాధ్యాయుడికి ఎదుగుతాడు. అనేక సిద్ధాంతాలు అధ్యయనం చేయడానికి విద్యా తత్వశాస్త్రం ఉపాధ్యాయుడికి దోహదపడుతుంది. గాంధీజీ అహింస, సత్యము అనేవి తన జీవిత మార్గాలను ఎంచుకున్నాడు. సత్యముతో తన జీవితంలో అనేక ప్రయోగాలు చేశాడు. తదనుగుణంగా బేసిక్ విద్యా విధానాన్ని రూపొందించాడు. ఠాగూర్ తన ప్రాకృతిక సిద్ధాంతాల అనుగుణంగా శాంతినికేతన్ రూపొందించాడు. వారు తాము నమ్మిన సిద్ధాంతాలకు ఆచరణాత్మక రూపం వారు రూపొందించిన విద్యా విధానం. చాలామంది తత్వవేత్తలు విద్యావేత్తలు అని చెప్పవచ్చు. మరో రకంగా విద్యావేత్తలు తత్వవేత్తలే. వారిని విద్యా విధానం అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు తాత్వికవేత్తగా మారడానికి కొంతవరకు అవకాశం ఉంది.